గన్నవరం అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు వల్లభనేని వంశీమోహన్. వల్లభనేని వంశీ 1972లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గన్నవరంలో జన్మించాడు. ఆయన 1995లో తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. పరిటాల అనుచరుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన వంశీ కొడాలి నానితో ఉన్న స్నేహంతో కారణంగా హరికృష్ణకి జూనియర్ ఎన్టీఆర్కి దగ్గరయ్యాడు. తదనంతరం 2014లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి దుట్టా రామచంద్రరావుపై 9,400 ఓట్లతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఎర్లగడ్డ వెంకట్రావుపై 838 ఓట్ల తక్కువ మెజారిటీతో చావు తప్పి కన్నులొట్టపోయి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అయితే టీడీపీ సభ్యుడిగా గెలిచి జగన్ని కలవడంతో ఆగ్రహించిన బాబు పార్టీ నుండి సస్పెండ్ చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి జగన్ను కలిశానని, సీఎంను కలవడం ఇదేం తొలిసారి కాదని, జగన్ను కలిసిన తర్వాత టీడీపీ తనపై దుష్ప్రచారం చేసిందని చెప్పుకొచ్చారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్టు మీడియాలోనే చూశానని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కుడికాలువపై కరెంటు పనులు, ఇళ్ల పట్టాల గురించి జగన్ను కలిస్తే తనకు మంచి శాస్తి జరిగిందని తెలిపారు. అసెంబ్లీలో సీఎం జగన్తో భేటీ పట్ల వివరణ ఇస్తుండగా టీడీపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సభలో వంశీ తనకు హక్కులుండవా అంటూ వంశీ ప్రశ్నించారు. కానీ ప్రజా సమస్యలపై పోరాడడానికి, ప్రత్యర్థులతో చట్టాపట్టాలు వేసుకొని తిరగడానికి చాలా తేడా ఉంటుందన్న సంగతి వల్లభనేని మర్చిపోయినట్లున్నాడు. ఒక పక్కన జగన్ ప్రభుత్వం చేస్తున్న పనులని చంద్రబాబు ఎండగడుతుంటే వంశీ సమర్థించడంతో టీడీపీకి వంశీకి మధ్య దూరం పెరిగింది. దాంతో తన మాటలను వినకపోగా సోషల్ మీడియాలో తనను వ్యక్తిగతంగా తిట్టించారన్న కోపంతో వంశీ డైరెక్ట్గా చంద్రబాబుని అటాక్ చేయడం మొదలుపెట్టాడు. అలాగే స్థానికంగా బుద్ధా వెంకన్న లాంటి వాళ్లతో, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, బోడే ప్రసాద్ వంటి నేతలతో రాజకీయంగా వైరం పెంచుకున్నాడు. తాను టీడీపీ పార్టీలో ఉండి తన మిత్రుడైన కొడాలి నానితో చట్టాపట్టాలు వేసుకొని తిరగడమే కాక ఏకంగా జగన్నే పలుమార్లు కలవడం కూడా దూరానికి దారితీసింది. ఎన్టీఆర్కి రాజకీయ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అని గట్టిగా వాదించడం మొదలుపెట్టాడు. నారా లోకేష్కి ఎన్టీఆర్ ఎక్కడ పోటీ వస్తాడో అని, ఎన్టీఆర్కి తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని బహిరంగంగానే సీబీఎన్ని విమర్శించడంతో వంశీ రాజకీయ జీవితం యూటర్న్ తీసుకుందని చెప్పాలి. ఇక తనను అడ్డుకునేది ఎవరన్న రీతిలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ చంద్రబాబుపై ముసలి నక్క అంటూ బూతులతో చెలరేగిపోయి నిండు సభలో నారా భువనేశ్వరిపై చెప్పుకోలేని విధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ తెలుగు తమ్ముళ్లతో పాటు ప్రజల ఆగ్రహాన్ని కూడా చూడాల్సి వచ్చింది. టీడీపీ తరపున 2 సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ గెలిచిన తర్వాత జగన్ పక్షాన చేరిన వంశీని ఓడించాలని టీడీపీ నేతలు పట్టుదలగా పనిచేసి గన్నవరంలో వంశీకి బ్రేకులు వేశారు. అలవోకగా గెలుస్తారని బీకారాలు పలికిన వంశీ వల్లభనేని 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఎర్లగడ్డ వెంకట్రావు చేతిలో 37,628 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. వల్లభనేని వంశీపై మీ అభిప్రాయాన్ని మాకు కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.